ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు ఇక్కడ? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇన్ని రోజులు గుడిసెలు ఉంటే గుడిసె పట్ట చేసుకోలేము. ఉన్నాం ఇగో ఫ్రీగా ఉన్నాం. ఇప్పుడు లేపి 3 సార్లు సార్. అప్పుడు కూడా లేపిండ్రు. ఇంకా వానాకాలం కూడా ఇన్నే ఉన్నాం. ఇప్పుడు వానాకాలం కూడా వచ్చాయి. వానాకాలం కూడా లేపి పోండి అంటున్నాడు. మాకు ఎక్కడ దారి చూపిండి మేము వెళ్ళిపోతాం అంటున్నాం సార్. అంతే. అంటే మీకు ఇంకా వేరే దగ్గర ఇండ్లు కట్టిస్తామంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం సార్. ఏడన్నా దారి చూపెట్టండి వెళ్ళిపోతాం. మరి ఏమంటున్నారు ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు కదా, సర్వే చేసేటప్పుడు వీళ్ళకి ఏం సూచనలు చేశారు, ఏం చెప్పారు మీకు? ఏం చెప్పలేదు సార్. మాకు ఏం చెప్పలేదు. పోవాలని చెప్తున్నారా? పోవాలని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మేము కూడా అప్పటి నుంచి ఉన్నాం సార్. ఇలా సరిగానే ఉన్నాం సార్. మేము మాకు కూడా ఇదే మాట వాళ్ళకి చెప్పినట్టు మాకు కూడా చెప్తున్నారు. ఇదే మాట చెప్తున్నారు సార్. ఇంకా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారా? కాల్ చేయాలి, పోలీసులు తోడు కొట్టిపిస్తాం, అది చెప్పిస్తాం, ఇస్తాం అని అంటుర్రు. బెదిరిస్తారు, కూలగొట్టిరు కూడా సగం. ఓకే రైట్. చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? మా పేరు లక్ష్మి సార్. ఇగో మేము పేదోళ్ళం, మాకేంది లేదు. మేము ఏంటంటే మాకు ఏడన్నా మా పిల్లల తల్లకు మా చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లలకి ఏడన్నా మాకు ఏమొద్దు. మాకు ఏడన్నా తలమన్న చూపిమాను. మేము వచ్చి 20 ఏళ్ళ కొద్దిగా అవుతుంది. తలని చూపిస్తే మాకు మేము పోయి ఆడ పోయి గుడిసెన వేసుకొని మేము బతుకుతాం. ఏడ పోయినంతకాలం మేము పీకుండా అప్పుడు అన్నకాలంలో వచ్చే పీకిరి, ఇప్పుడు మళ్ళీ వానకాలంలో వచ్చి పీకిరి. పచ్చి బాలంతలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈడ మా ఇండ్లు తయారు చేసి పీకనీకి వస్తుంది. మళ్ళీ అవతల పోయి ఇండ్లు కట్టిన అవి వీకొచ్చు కదా, అవి వీకని ఇంకంటేనే వస్తలేదు. మా ఇండ్ల కాడికంటే వస్తారు. మాకు తానాలు చేయడానికి లేదు. ఇప్పుడు మాకు ఇట్లా ఏం లేదు. చిన్న పిల్లలకి నీళ్ళు పోయి ఇబ్బంది. మాకు నాగు మంట గిట్ట ఆకుండా ఇట్లా దేశీ తట్టు నూకేసారు. రాళ్ళు పడే కాలం మీద పిల్లని తీసుకొని అట్లనే నేను వేసుకున్నా. చిన్న పిల్లకి నీళ్ళు పోస్తుంటాయి గిట మీన పడే అట్లా మాకు అన్నాకనే ధైర్యం చేసి గుడిసెలు వీకుండా అవి వీకుండా అని మొత్తం బాత్రూమ్ సాగా అన్నిటి కులగొడుతురు. మరి వెళ్ళిపోండి అంటారు. మరి మా పేదలకు ఎందుకు న్యాయం చేస్తలేరు? మా పేదలకు ఒకటి న్యాయం చేయండి. మాకేం వద్దు. మీకు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తే ఇక్కడికి వెళ్తారా? వెళ్తాం. మాకేం వద్దు, వెళ్తాం, పోతాం. మాకు 7 అన్నగా చూపించండి. ఏమేమి వస్తున్నాయి మరి? గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మీకు ఏమన్నా వస్తున్నాయా? మాకు ఇక్కడ ఏం రాలేవు. ఏం లేదా? ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు వడ్డే వెంకటేష్ అన్న. చెప్పండి. నేను హైడ్రా ఆల్రెడీ ఇంతకుముందు పెట్రోల్ పోసుకున్న బాధ్యత నేనే. అందరికి స్టేట్ మొత్తం తెలుసు. అయితే ఇప్పుడు బెదిరింపులు ఏం జరుగుతున్నాయంటే నాకు, నేను కోర్టుకి వెళ్ళి అది తెచ్చినా మన ఏది స్టే ఆర్డర్ తెచ్చుకుంటే నాకు డాక్యుమెంట్ తీసుకురమ్మని 1 వీక్ క్రితం చెప్తే తీసుకెళ్ళి ఇచ్చిన హైడ్రాలో. మీకు న్యాయం చేస్తాం, మీకు మంచి చేస్తాం, నీకు ఏమైనా చూపిస్తామని. నా ఇంట్లో నా కుటుంబంలో 15 మంది ఉంటారన్న. నీకు ఏదో ఒక న్యాయం చేస్తాం తప్పకుండా అని చెప్పారు. సరే అని చెప్పి మనం కూడా వాళ్ళకు సహకరించినాం. సార్ వాళ్ళకు సహకరించినాక మన సిఏ సార్ రాజశేఖర్ గారు వచ్చి, అరే నువ్వు తమాషా చేస్తున్నావా, నిన్ను ఎవడు కొనమన్నాడు రా ఇంట్లో, నిన్ను చెరువులో కొనమన్నది ఎవడు, నిన్ను ఎవడు ఏమన్నా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తాను, అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్న, రిజిస్ట్రేషన్ నా భార్య పేరు మీద 200 గజాలే ఉందన్న, నాకు ఏడ ఒక చిల్లి గవంత ఆస్తి లేదు, నాకు చిల్లి గవంత ఆస్తి లేదు, రూపాయి లేదు. నేను హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతాను, నా భార్య పిల్లలు ఉన్నారు, నాకు రోడ్డు మీద పడిపోతాను, నా పరిస్థితి ఏంటి సార్, నన్ను ఏదైనా అనుకరించాను సార్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి. నేను గవర్నమెంట్ని మీ పెద్ద నేను వాళ్ళతో కొట్లాడాలనుకోలే, గవర్నమెంట్ నేను ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకోలేదు సార్, నాకు ఏమైనా అనుకరించండి, నాకు ఏమైనా చేయండి సార్ మంచి చేయడం అంటే, లేదు నీకు అట్లా కాదు, నీకు క్యాన్సిల్ చేస్తాం, నీకు కూలగొట్టేస్తాం, ఫస్ట్ వెకేట్ చేస్తాం, లేకపోతే నీకు మీ కేసులు బుక్ చేస్తామని అంటున్నా. మరి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం అర్థం? ఎందుకు కేసులు బుక్ చేస్తారన్నా? మేము అంటే మేము కబ్జాదారులమ్మా, 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళు ఎక్కడ పోయిరన్నా? మేము ఎంత 200 గజాలలో మేము రిజిస్ట్రేషన్ ల్యాండ్ రూపాయలు పెట్టి కొనుక్కున్నామన్నా, రూపాయి కూడా పెట్టి కొన్న ల్యాండ్ని చేసేస్తాం, తీసేస్తాం, నువ్వు రూమ్లు ఉన్నా కానీ కూలగొట్టేస్తామని చెప్తారు. మరి మేము 15 మంది ఉన్నాం, మా జీవనాధారం బయట రోడ్డు మీద పడేస్తాం, కానీ నిన్ను మాత్రం నీకు ఏమి ఇచ్చేది లేదు, ఏం చేసేది లేదు అని అంటారు. మేము అప్రూవల్ కూడా సరే మనం ఇవ్వండి, మాకు ఆ టీడీఆరో లేకపోతే ఏదైనా కట్టియండి సార్, కట్టిస్తే నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా సార్ అంటే కూడా దాన్ని కూడా రెస్పాన్స్ చేస్తలేరు. మీది ఇప్పుడు స్టే క్యాన్సిల్ చేపిస్తామని చెప్తారు, సర్వే చేసి మీ స్టే క్యాన్సిల్ చేపించి మీరు కూలగొడతామని అంటారు. సరే కూలగొట్టరు సార్, మేము ఇన్నే ఉంటాం, కూలగొట్టినా సరే మేము పోలేము, ఈ చెరువులనే గుడి చేసుకుని బతుకం కానీ మేము పోలేము సార్, నాతో నాకు ఎక్కడైనా చూపించండి వెళ్ళిపోతా సార్ అంటే కూడా దానికి ఎవరు సహకరిస్తలేరు, ఎవరు ఏం చేస్తలేరు అన్న, ఎవరు న్యాయం చేస్తలేరు. ఇది మా బతుకులు, మా పరిస్థితులు. ఏమన్నా అంటే మమ్మల్ని బెదిరింపు చర్యకు చేస్తారు అన్న, అది చేస్తాం, నేను ఇది చేస్తాం, కోర్టులో నిన్ను లోపడేస్తాం, నువ్వు అది చేస్తాం, ఇది ఏం చేస్తారన్న? మేము ఏం చేసినాం, ఏం తప్పు చేసినాం అన్న? ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం అన్న చెప్పండి. ఎట్లా చూస్తారు ఈ పరిస్థితిని? సున్నం చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా చూస్తారు దీన్ని? మొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీడియా ద్వారా, మీడియా మిత్రులందరికీ వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. జరిగితే తప్పకుండా నిజాల్ని వాళ్ళు బయట పెడతారని మేము అనుకుంటున్నాం. అది వాస్తవాలు, ఎందుకంటే వాస్తవాలు బయట పెడతారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి చాలా ఇక్కడ ఉంది,
సహజంగా ఒక నిజమైన ఒక మాట చెప్పాలంటే హైడ్రా ఎవరికి నోటీస్ ఇవ్వకుండా వచ్చి దాదాపు 500 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసులు కానీ బెడ్డలు కానీ వాళ్ళు వచ్చి మొత్తం కూలు కొట్టి విచ్చలవిడిగా అందరికీ కొట్టి సామాన్లు ఎక్కడంటే అక్కడ వర్షాకాలంలో వచ్చి మొత్తం వెళ్ళిపోయి ఎటువంటి ఆసనాలు లేకుండా. ఒకవేళ నిజమైన నువ్వు అదే చెరువు డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నావు కదా, ఉన్న కాడికి చెరువు రికార్డు ప్రకారం ఎంత ఉందంటే దాదాపు 15 ఎకరాల 10 గుంటలు ఉంది. అది 15 ఎకరాలు 10 గుంటలు ఏదైనా దాన్ని డెవలప్మెంట్ చేసి లోపల పోకుండా నిజంగా నువ్వు చేస్తున్నట్టే మేము కూడా సహకరిస్తాం. పబ్లిక్ అందరం మంచి పని చేస్తున్నావు కాబట్టి అంతవరకు అదర్వైజ్ చెరువుకి ఎవరు కబ్జా చేయకుండా అడ్డుకుంటే ఏదైనా హెచ్చరిక బోర్డులు పెడితే మేము ఎవరు పోకుండా ఉంటాం. అంతేగాని కొన్ని హైటెక్ సిటీ ఆపోజిట్లో చెరువు ఉంది, వేరే చెరువు అట్లా అంటే ఎన్నో చెరువులు కొన్ని ఎంపీ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో, మంత్రుల లెవెల్లో అన్ని చెరువులు బడా చెరువులు మరి అవన్నీ కబ్జాలు అయిపోయినాయి కదా. కబ్జాలు అయిపోయినాయి, దానికి ఆ జోటికి ఎవరైతే పోతలేరు, దాని జోలికి ఎవరు పోతలేరు. స్వచ్ఛంగా చెప్పాలంటే ఇప్పుడు హైటెక్ సిటీ ఆపోజిట్లో ఉన్న దాదాపు ఈ చెరుకు ఈ సున్నం చెరుకు కోడికొత్త దూరంలోనే ఉంది హైటెక్ సిటీ. కొన్ని కోట్ల భూమి సంబంధించి దాని మీద కన్నుపడది. ఈ రకంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న వీళ్ళకు బెదిరించి ఇక్కడ నుంచి కాల్ చేసి పంపిస్తే ఇదంతా మనం చేస్తూ లేకపోతే పెద్ద పెద్ద బిల్డర్ని అమ్ముకుంటారా, 100 కోట్లకు అమ్ముకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా? మరి ఇక్కడున్న బాధితులు వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? మళ్ళీ ఏ రకంగా వాళ్ళు ఎక్కడ పోతారు? ఏమైనా ఆశ కల్పించినావా? ఏమైనా డబ్బులు చేయడం మింద్రమైనా ఇచ్చినావా? ఏమైనా ఇక్కడ పోయిన లాస్ట్ సీజన్లో వర్షాకాలంలో వచ్చినాం కూలగొట్టి దాని మనీ వెళ్ళిపోయినాను. తర్వాత మా పరిస్థితి చాలా ఎంత ఘోరంగా ఉందంటే మేమందరం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. రిజిస్ట్రేషన్స్ ల్యాండ్స్ ఇవి అన్నీ దాదాపు మా దగ్గర ఇప్పుడు మా తండ్రి కాలం నుంచి కూడా ఉంది. ఇది యాక్చువల్గా 1992 నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ. మరి మేము అయితే కొనుక్కున్న భూమి రూపాయి కూడబెట్టి ఖర్చు మేము ఇట్లా ల్యాండ్స్ అయితే తీసేసుకున్నాం. నువ్వు దన్నుమని వచ్చి ఇది నాది, ఇది గవర్నమెంట్ది, నువ్వు కాల్ చేసి నువ్వు పో అంటే ఇక్కడ ఎవరు పోతారండి? ఎవరు పోతారు? ఇట్లా ఎవరు పోరు కదా. కొన్ని ఏమైనా ఇక్కడ గుడిసెలలో ఉన్నాడు, కొన్ని చాలా మంది దాదాపు ఒక బ్రదర్ అన్నాడు ఒక సూసైడ్లో 72 ప్లాట్లు ఉంటాయి. దాదాపు నాకు తెలిసిన కాడికి అయితే 2 సూసైడ్లో కలిపి 270 మీద అంటే దాదాపు 300 ప్లాట్స్ ఇవన్నీ. ఆ రోజు హైడ్రా వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయింది. ఎవరు ఆదుకునే నాదుడు ఎవరు లేరు. అప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. బిల్డింగ్స్ కూలగొట్టినావు, కరెంట్ మొత్తం తీసేసారు. దాదాపు 2-3 నెలలు ఎవరు లేకపోతే మాకైతే ఆ పూటకి అంపడ వారికి ఎవరు చేయలేదు. ఈ రాయల కార్తిక్ రెడ్డి అని ఒక ఆయన వచ్చి మాకు దగ్గరుండి నేను నాని నిత్య అవసరాలు సరుకులన్నీ ఇచ్చి అందరికీ ఆదుకుంటూ డబ్బులతో బియ్యంతో సహా అందరికీ ఆదుకుంటూ దగ్గరుండి ఆయన ద్వారా మాకు న్యాయం జరుగుతుందేమో అని మేము అందరం ఆయన వేడుకుంటున్నాము. అదేవిధంగా సర్వేఆర్ వచ్చి మేము అడ్డుకుంటాం, మేము చేస్తామని ఏదైనా మేము చేసుకుంటా పోతే మేము అడ్డుకొని మాకంటే ఒక న్యాయం జరగాలని మేము అడ్డుకోవాలని అయితే అనుకుంటున్నాము. మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది హైడ్రా దీని వల్ల ఇప్పుడు ఇంత పబ్లిక్ ని ఇది చేస్తారు కదా, ఈ పబ్లిక్ ఇంత వేస్తే వాళ్ళకేమొస్తుంది మాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఎప్పటిలో తీసుకున్నాం. ఇప్పుడు ఈ టెన్షన్ల వల్ల మొన్న మా ఆయన చనిపోయి 3 నెలలు అవుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నాకు 3 ఆడపిల్లలు. నాకు అక్కడ అత్తగారి నుంచి లేదు, అక్కడ అమ్మగారి నుంచి లేదు. నాకు ఉన్నది అది ఒకటే. ఇప్పుడు మరి నేను ఎట్లా బతకాలి, ఎట్లా వేయాలి? ఇప్పుడు వీళ్ళు వచ్చి దౌర్జన్యంతో ఇట్లా చేస్తారు. ప్రతిసారి ఇట్లనే చేస్తారు. మొన్న ఇట్లనే చేస్తుంది. ఆ టెన్షన్ వల్లనే మా అన్నకు ఆటో వచ్చి చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఆ 3 ఆడపిల్లలు పెట్టుకొని ఎట్లా బతకాలి? నాకున్న సొల్యూషన్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు. మళ్ళీ ఇట్లా చేస్తారు ఎందుకు? ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఇక్కడ రావాలి కదా. ఇది ఒకటే ఎందుకు? దీని మీద ఎందుకు పడ్డారు? ఇట్లా ఇది ఒకటే తీయాలని ఉంది. పబ్లిక్ ఇంతమందిని ఆగం చేస్తారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, బాధితులతోని మాట్లాడిద్దాం. అక్కడైతే సర్వే అయితే జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి బాధితులు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మాకు ఎట్లా చేశారు? మా గవర్నమెంట్ ద్వారా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన ఫ్లాట్లు ఏడిచ్చిన న్యాయం చేస్తేనే ఇడికి పోతాం అన్న. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇన్నేళ్ల నుంచి ఉంటే తెల్లందాకా పొద్దుందాకా పాములు తేళ్ళు ఎన్నో వస్తున్నాయి ఇక్కడ, గంజాయి తాగేటోళ్ళు. ఆ రోజు లేని ప్రభుత్వం ఈ రోజు పుట్టుకొచ్చింది అభివృద్ధి చేస్తా అని. న్యాయం చేస్తా అన్నాడు. మార్పు తెచ్చిండు, పెద్ద మార్పు తెచ్చిండు. సరే మార్పు తెచ్చినావు, ఇంతమంది పిల్లలు తల్లు జనాలు వేసుకొని పోయిన ఆనకాలం అప్పుడు అట్టే చేసిండు. ఈ ఆనకాలం అప్పుడే మాకు మాత్రం స్థలాలు చూపిస్తే అన్న మేము ఏడ గుడిచేనన్నా వేసుకొని ఉంటాం అన్న. ఈ అసురుసురు పోసుకోకుండా ఈ చిన్న మాకైతే ఊళ్ళో గిట్టే ఇల్లు లేదు. కావాలని మా ఆధార్ కార్డులు ఇస్తాం, ఎంక్వైరీ చేసుకోరు. మా పేర్ల మీద ఇల్లు ఉంటే ఇవ్వకండి, మాకు న్యాయం చేస్తేనే అప్పుడు మేము ఇడికి వెళ్ళిపోతాం అన్న. మాకైతే ఇడైతే సొంతం ప్లాట్ లేదు, సొంతం ఇల్లు లేదు. ఇది మాకు చేయమని ఆ గవర్నమెంట్ కూడా మేము వేడుకుంటున్నాం. ఇది చేస్తా దాకా మేము ఇక్కడ కాలేం. ఓకే రైట్. ఇది సున్నం చెరువు పరిస్థితి. ఇక్కడ ఒక బీఆర్ఎస్ నాయకుడు మాత్రమే ఇక్కడ వీళ్ళకు కావాల్సిన ఉప్పు నూనె ఆ బియ్యం కూడా ఇస్తున్నాడు ఆ కార్తిక రెడ్డి అని చెప్పేసి కూడా బాధితులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళే వచ్చేసి మా పరిస్థితి ఏంటి, ఎందుకు మేము ఇట్లా తయారైనామని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చే ఎప్పటికప్పటికి వచ్చి మేమున్నామని అండగా ఉంటున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారని
చెప్పేసి కూడా ఈ పేద ప్రజలు చెప్పడం అనేది జరిగింది. అంటే దాదాపుగా 80 కుటుంబాలు ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని అంటే రిజిస్ట్రేషన్ ప్లాట్లు అంటే ప్రభుత్వమే వీళ్ళకి ప్లాట్లు ఇచ్చేయడం అనేది జరిగింది. ప్రభుత్వమే గులగొట్టడం ఎంతవరకు కరెక్ట్? రూపాయి కూడబెట్టుకొని మేము కొనుక్కున్న ప్లాట్లను గుంజుకోవడం ఎంతవరకు కరెక్ట్? దాదాపుగా 15 ఎకరాల చిల్లర ఈ చెరువు అయితే ఈ చెరువులో మేము అంచున అంటే మాకు ఎవరైతే ఇక్కడ వాటర్ లేదో అక్కడ వాళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము. ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని మేము ఉంటే ఈ రోజు కొత్త గవర్నమెంట్ వచ్చి మార్పు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మార్పు అని చెప్పేసి మా పేదల పొట్ట కొడుతున్నది. మేము ఇక్కడ 80 కుటుంబాలు ఉంటాయి. ఆ 80 కుటుంబాలలో ఈ చెర్లబడి సావాలా లేకుంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకుంటే ఏమన్నా ఖాళీ జాగాలు చూపెట్టినా మేము గుడిసెలు వేసుకొని బతుకుతాము అని చెప్పేసి పేదలు చెప్తున్నారు. మరి మేమెందుకు టార్గెట్ అవుతున్నాము అంటే 1000 ఎకరాల భూమి ఇక్కడ అంటే కోట్లలో పోతున్నది ఈ భూమి కాబట్టి మేము టార్గెట్ అయ్యి మమ్మల్ని లేపేస్తారా అంటే మేము సిటీలో ఉండే హక్కు మాకు పేదవాళ్ళకి లేదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడగడం అనేది అయితే జరుగుతుంది. అంటే మాలాంటి పేదవాళ్ళ ఉసురు ఊరికే పోదు కాబట్టి మాకు మా కుటుంబాలకు మాకు అంటే మినిమం ప్రభుత్వం 6 గ్యారంటీలలో కూడా మాకు ఒక గ్యారంటీ కూడా రాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. పక్కా మాకు ఇల్లు ఇస్తేనే మేము పోతాం లేకుంటే ఇదే చెరువులో మా కుటుంబ పిల్లలతో సహా జల సమాధి అవుతామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.